విశాఖలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి విశాఖ విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబును ఆర్ఐఎన్ఎల్ ఎయిడెడ్ స్కూల్ టీచర్స్ కలిశారు. ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం స్కూల్స్ మూసివేసిందని సీఎంకు తెలిపారు. 1600 మంది పిల్లలకు టీసీలు ఇచ్చి పంపించి వేయడంతో సుమారు 28 మంది టీచర్స్ రోడ్డును పడ్డారని వాపోయారు. విమల విద్యాలయం ఉక్కు నగరంలో పనిచేస్తున్నామండి. గత 41 సంవత్సరాల నుంచి ఆ స్కూలు నిర్వహించబడుతుందండి. నా స్టీల్ ప్లాంట్ బ్రాంచ్లో పనిచేస్తున్నాం మేమందరం కూడా. అయితే సడన్గా 2025 జూన్ నాటికి ఏం చేశారంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా స్కూల్ మూసేయడం అనేది జరిగిందండి. సో అక్కడ సుమారుగా 1600 మంది పిల్లలు ఉన్నారు. వారికి కూడా ఏ ఇంటిమేషన్ కానీ టీచర్లకు కూడా ఏ ఇంటిమేషన్ కూడా ఇవ్వకుండా స్కూల్ని సడన్గా మూసేసి పిల్లలందరికీ కూడా టీసీలు ఇచ్చేసి పంపించడం జరిగిందండి. మా సర్వీస్ అక్కడ 36-37 సంవత్సరాలండి. అయినప్పటికీ కూడా మా జీతభత్యాలు ఎటువంటి విషయంలో కూడా పట్టించుకోకుండా మమ్మల్ని బయట పెట్టడం జరిగిందండి. ఆ విషయమే మేము మాట్లాడడానికి సీఎం గారిని కలవడం. టీచర్స్ 28 మంది అండి, పిల్లలు 1600 మంది అండి.